యేసు పుట్టినప్పుడు ఆనవాళ్ళు ఉంచాడు. యేసు సిలువ వేయబడినప్పుడు, ఆయన మరణించినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు గుర్తు లేదా? యేసు తిరిగి లేచాడు అన్న ఆనవాలు ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. యేసు తిరిగి లేచాడు అని యావత్ ప్రపంచానికి ఏదో ఒక ఆనవాలు ఉంటుంది. ఆ ఆనవాలే యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తరువాత ఆ సమాధిలో యేసుక్రీస్తు వారు లేరు అని ఒక మంచి ఆధారాలున్నాయి, ఆనవాళ్లున్నాయి. ప్రపంచంలో ఎవరిని సమాధి చేసినా ఆ సమాధిలో ఆ వ్యక్తి ఉంటాడు. ఎవరిని సమాధి చేసినా ఆ సమాధిలో అతని శవం ఉంటుంది, అతని ఎముకలుంటాయి, ఎన్నో ఆధారాలుంటాయి. కానీ యెరూషలేములో ఉన్నటువంటి ఆ సమాధిలో, యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ సమాధిలో ఇప్పుడు మీరెళ్ళి చూసినా, ఆ రోజు 3 దినాలైన తరువాత వారెళ్ళి చూసినా నేటికి యేసుక్రీస్తు వారి సమాధి ఉంది. అందులో మాత్రం యేసు లేరు. ఇది వండర్ కాదా? ఇది ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? ఆనవాళ్ళు కాదా? గుర్తు కాదా? పుట్టినప్పుడు ఆనవాళ్ళు, చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆనవాళ్ళు, ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు అని చెప్పుటకు ఆనవాళ్ళు. ఇన్ని ఆనవాళ్ళు ఉన్నప్పుడు, ఇన్ని గుర్తులు ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు మనిషి దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు?